చూసుకుంటారు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచ నిర్మాణాలు చేసి మనల్ని పోషించి మనల్ని మరి పుట్టించి పోషించి నయంపజేసుకునేటువంటి శక్తి పరమాత్మకి ఉంది. కాబట్టి ఆయనకి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిరోజు కూడా స్వామివారిని సేవించాలి. ఎందుకు సేవించాలంటే మనల్ని పుట్టించి మనకి ఆహారాన్ని అందించి మనకి అనేకమైన వసతులు కల్పించి మనకి తాగడానికి నీరించి అనేకమైనటువంటి సదుపాయాన్ని ఈ ప్రపంచంలో మనకి తయారు చేసి ఇచ్చినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. అంటే పంచభూతాలతోటి అన్ని సక్రమంగా ఇల్లు కట్టుకుంటానికి కానీ మనకి కలప కానీ చెట్లు కానీ చావులు కానీ నీళ్లు కానీ నిప్పు కానీ అన్ని ఏ వస్తువులైనా కూడా విశ్వకర్మ భగవానుడి వల్లే మనకి లభ్యమవుతున్నాయి. కాబట్టి అలాంటి విశ్వకర్మ భగవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడే మనకి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారిని సేవించినటువంటి ఫలితం మనకి కలుగుతూ ఉంటుంది. అందరి దేవుడిని సేవించవచ్చు ప్రతినిత్యం, కానీ విశ్వకర్మ భగవాను ఒక్కడిని సేవిస్తే చాలు, అందరి దేవతను సేవించినటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడు కన్యా రాశిలో ప్రవేశించిన రోజు అది కన్యా సంక్రమం అంటారన్నమాట. అదేంటంటే సౌరమాన సిద్ధాంత ప్రకారంగా ప్రతి సంవత్సరం 17వ తారీఖు మాత్రమే సూర్య భగవానుడు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. ఎందుకు కన్యా రాశిలో ప్రవేశిస్తాడంటే అది సౌరమాన సిద్ధాంతం ప్రకారంగా. అలాగే మనకి సౌరమాన సిద్ధాంతంగా మకర సంక్రమణం, సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి అవుతుంది. ఆ రోజున సంక్రాంతి పర్వదినాన్ని చేసుకుంటాం. ఇది కన్యా సంక్రమణం కాబట్టి కన్యా సంక్రమణ పర్వదినం ఈ రోజు అన్నమాట. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఎవరు? సాక్షాత్ విశ్వకర్మ భగవానుడు, ప్రత్యక్ష దైవం, మన కనిపించే దైవం. ఆ కనిపించే దైవమైనటువంటి సూర్య భగవానుడు ఆ యొక్క కన్యతో కూర్చున్నటువంటి రోజున ప్రపంచం సృష్టి జరిగినటువంటి రోజు. అలా సృష్టి జరిగినటువంటి ఆ రోజును పురస్కరించుకొని మనము విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభిస్తాం. దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే అక్కడ కన్యా సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. తర్వాత ఆ ఉత్తరాయణము ఆ రోజున ప్రారంభమవుతుంది అన్నమాట. ఇది దక్షిణాయన ప్రారంభంగా ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కాలాలు లేదు. అది ప్రతి ఒక్క నెలలో కూడా సూర్య భగవానుడు ఒక రాశిలో ప్రవేశిస్తున్నారు అన్నమాట. ఇది మకర రాశిలో ప్రవేశించిన రోజు కన్యాసాది సంక్రాంతి పండుగ. కన్యా సంక్రమణ రోజున విశ్వకర్మ భగవానికి పండుగ అన్నమాట. ఈ విశ్వకర్మ భగవానుడిని కన్యా సంక్రమణ రోజున అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఇది మనం మాత్రమే చేసే పూజ కాదు. ఇది దేవతలందరూ కూడా అక్కడ బ్రహ్మాండ కోట చేరుకొని ఆ బ్రహ్మాండ కోటలో ఉన్నటువంటి ఆ విశ్వకర్మ భగవాన్ని మనసారా ధ్యానిస్తారు. వాళ్ళందరూ కూడా సమస్త దేవతలందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, ఈశ్వరుడు, సప్తమాతృలు, సప్తఋషులు, అందరూ కలిసి విశ్వకర్మ భగవాన్ని ఆ రోజు పూజిస్తున్నారు అంటారు. అలాంటి పవిత్రమైన రోజే ఆ కన్యా సంక్రమణ పర్వదినం. ఆ కన్యా సంక్రమణ పర్వదినమే విశ్వకర్మ భగవానుడి పండుగ. ఆ పండుగ రోజున ఎవరైతే పంచబ్రహ్మ స్వరూపంలో దర్శిస్తూ ఉంటారో అలాగా పంచహోమకుండాలు వెలిగించి ఆ హోమకుండాలు సానక సనాతన ఆహ్లాద పంచ మరి దాంట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారంటే మనకి పాడి పండాలన్నా, మన పశు పక్షులకు చల్లగా ఉండాలన్నా, మన గ్రామం క్షేమంగా ఉండాలన్నా, మన యొక్క లోకమంతా కూడా కళకళలు ఆడుతూ ఉండాలంటే ఆ విశ్వకర్మ భగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాంటి అనుగ్రహం ఉన్నప్పుడే మనందరం కూడా ఈ ఇహలోకంలో మానవ లోకంలో జీవించగలుగుతాము. ప్రతి ఒక్క దేవుడిని అర్చించి ఆరాధించగలుగుతాం. కాబట్టి విశ్వకర్మ భగవానుడి అనుగ్రహం గొప్పది. ఆయన అనుగ్రహం చాలా పెద్దది. ఆయన అనుగ్రహం లేకుంటే మనం కడుగు కూడా ముందుకు వేసే శక్తి మనకి చాలదు. మనలో ఉన్నటువంటి ప్రాణ స్వరూపమే విశ్వకర్మ భగవానుడు. మనలో ఉన్నటువంటి సర్వశక్తి స్వరూపమే విశ్వకర్మ భగవానుడు. మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి విశ్వకర్మ భగవానుడు. మనల్ని నడిపించేవాడు విశ్వకర్మ భగవానుడు. మనల్ని పోషించేవాడు విశ్వకర్మ భగవానుడు. మనల్ని మనకి రక్షణ కల్పించేవాడు విశ్వకర్మ భగవానుడు. ఎంత విశిష్ట
విశ్వకర్మ భగవాను అందరూ కూడా సేవించి ఆరాధించాలి. ఒక సమయంలో విశ్వకర్మ భగవానుడు ఒక సమయంలో ఆ అంజనీదేవి విశ్వకర్మ భగవానుని అంజనీదేవి గర్భవతిగా ఉందట. ఆ గర్భవతిగా ఉన్నటువంటి అంజనీదేవి ప్రసవించలేక బాధపడుతున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి, మరి అంజనీదేవి గర్భవతిగా ఉంది, ఆమె 10 నెలలు మోసింది, అయినా కూడా ఆ శిశువు బయటికి రావటం లేదు, ఆ శిశువు బయటికి రావాలంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి అందరూ కూడా ఆ యొక్క అనుకున్నారట. అప్పుడు ఇదంతా కాదయ్యా, విశ్వకర్మ భగవానుని మనం ప్రార్థిద్దామని చెప్పేసి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ వీళ్ళందరూ కూడా వెళ్ళి విశ్వకర్మ భగవాను ప్రార్థిస్తే ఆ విశ్వకర్మ భగవానుడు అప్పుడు ఆ యొక్క అంజనీదేవి యొక్క దగ్గరికి వచ్చి అప్పుడు లోపల ఉన్నటువంటి